మొన్న జరిగిన గ్రామ సభ రిజల్టులు మేము చెప్పేది కాదు. అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాన సోదరుడు ఏమైతే నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగిందో నల్లగొండలలో, అరే మమ్మల్ని తిడుతున్నారు, కేసీఆర్ గారిని మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి అయితే వ్యాఖ్యలు తెలపడం జరిగిందో దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కానివ్వండి, ప్రజలంతా ఎవరి వైపు ఉన్నారు, అలాగే సమస్యలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి అనేటివి. నిధులు సమకూర్చడం లేదు, నిధులు సమకూర్చడం లేదంటే గత 10 ఏళ్ళు 9 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు అప్పుడెలా నిధులు సహకరించడం? ఇంకా మీరన్నా ఇంకా కోతలు పెట్టి రైతు బంధు ఇస్తా అంటారు. మేము కోతలు పెట్టకుండా రైతు బంధు ఇచ్చే మేము 10 ఏళ్ళు నడిపించినాం కదా ప్రభుత్వాన్ని 10,000 ఇచ్చి. మళ్ళీ మీరు 15,000 అని చెప్పారు. సరే ఆర్థికంగా వచ్చేటప్పటికి మీరు 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 ఇచ్చేది కూడా ఇప్పటివరకు ఇవ్వలేరు. అంటే గడిచిన 2 పంటలకు మళ్ళీ ఇప్పుడు పంటకి ఇవ్వాలి. సో 18,000 రూపాయలు ఇప్పటికీ రైతులకు మీరు బాకీ ఉన్నారు. అలాగే రుణమాఫీ కూడా చాలామంది నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నేను సంతకం పెడతాను, మొదటి సంతకం బడ్జెట్ రిలీజ్ చేశాను. పూర్తి స్థాయిలో అది కూడా అమలు కాక ఈరోజు రైతులంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు, చేసుకుంటున్నారు కూడా. అలాగే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కానివ్వండి మంచి భోజనం లేకుండా విద్యార్థులు కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏ రంగం కూడా బాగాలేదు, ప్రతిదీ కూడా బోగస్ మాటలు. ఏదో 1,70,000-1,85,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన అన్నాడు. ఇక్కడున్న మనుషులను దావోస్ తీసుకొని మళ్ళీ ఏవైతే మభ్యపెట్టి 1,78,000 కోట్లు మీరు ఏదైతే తెచ్చినామంటారో దానిపైన కూడా నివేదిక ఇవ్వాలి. ఒకవేళ రాష్ట్రానికి మీరు తెచ్చినట్టయితే మేము కూడా దాన్ని సంతోషిస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ బిడ్డలుగా మాకు అది చాలా సంతోషమైన విషయమే. ఎంతమంది ఉద్యోగాలు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో మీరు అన్నట్టు మేము 100 రోజులు అడగము, ఈ 5 ఏళ్ళు గడిచే వరకు ఎంతమందికి ప్రైవేట్ రంగంలో మీరు ఉద్యోగాలు ఇస్తారనేది కూడా దానికి కూడా ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. నిన్న చూసుకున్నట్టయితే కొడంగల్లో సభ పెట్టి నేను 4 పథకాలు మొదలు పెడుతున్నా అని చెప్పి పక్కన నా సోదరుని కూర్చోబెట్టుకొని ఏ అధికారం ఉందని చెప్పి ముఖ్యమంత్రి అన్న వేదికను ఎక్కిండు. మళ్ళీ మా ఇంటి నుంచి మా కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు ఏమో ప్రజలతోని ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఒక్కొక్కరి చరిత్ర 5-5 సార్లు గెలిచిన చరిత్ర వీళ్ళు ప్రజలతో ఎన్నుకోబడి రాజ్యాంగం పదవులుండి ప్రజలకు సేవ చేస్తేనేమో కుటుంబ పాలన అంటారు. మళ్ళీ అన్నకి ఏ అధికారం ఉంది? నీ అన్న ఏమైనా ఎంపీటీసా, జెడ్పీటీసా, సర్పంచా, ఏ పదవి ఉందని చెప్పి ఒక ఐఏఎస్ ఐపీఎస్తో సెల్యూట్లు కొట్టించుకొని పిల్లలతోని పరేడ్ చేయించుకొని మరి నీ అన్న ఏ రాజ్యాంగ పదవులు ఉండని చెప్పి ఇవన్నీ రాజభోగాలు అనుభవిస్తున్నది కూడా ముఖ్యమంత్రి తెలియాలి. నీకు చాదన కాకపోతే నీ పార్టీలో కష్టపడ్డోళ్ళు నీ తర్వాత సెకండ్ ఎవరురో వాళ్ళకి ఇన్ఛార్జ్ పదవినిచ్చి కార్యకలాపాలు చేయాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా పరిపాలన గదివేల్లో 10 ఏళ్ల పాటు వాళ్ళు కూడా కడుపులో పెట్టి చూసుకున్నారు కదా గదివేలు ప్రజలు. అందుకే తిరిగి మొన్న కూడా వారు గెలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సంవత్సర కాలంలో విధ్వంసం జరిగిపోయింది తెలంగాణ రాష్ట్రం కూడా. రైతులంతా కూడా నిండా మునగడం జరిగింది. పత్తి కొనలేరు. అసలు వ్యవసాయ మంత్రి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. రేషన్ కార్డులు పంచుతున్నాం అనేది ఏదో పెద్ద చారిత్రక విషయం అయినట్టు దాన్ని ఏదో సభలు పెట్టి మేము కూడా గతంలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇదేదో చారిత్రక విషయం అని చెప్పి మేము ఎప్పుడు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి దానికి ఏదో హంగు ఆర్భాటాలు మేమేం దానికి అద్దలేదు. మేము చెప్పుకోవడంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నామని కూడా మేము భావిస్తున్నాం. అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న మాటల్లో కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో పదవులు ఇచ్చుకొని దోచుకున్నారు, కానీ మా కుటుంబంలో అట్లా ఎవరికి మేము పదవులు ఇవ్వలేదు, మేము దోచుకోలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి దానికి ఉదాహరణ ఏదైతే లగచర్ల ఘటన జరిగింది అదే ఉదాహరణ కదా. ఇక మా పేడ అబండం వేసేది లేదు, మేము మీ పైన అబండం చేసేది. లగచర్ల ఘటన అనేది దేశవ్యాప్తం చూసింది. మేము రాష్ట్రపతి దగ్గరికి కూడా పోవడం జరిగింది, ఆ సమస్య తెలపడం జరిగింది. గిరిజనుల పట్ల మీరు ఏదైతే భూములు లాక్కొని నీ అల్లుడికి ఇద్దాం, నీ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేద్దాం అనేది అయితే భావించారో లగచర్ల ఘటననే దానికి పెద్ద ఉదాహరణ. దాన్ని మీరు మమ్మల్ని విమర్శించే అవసరం లేదు. మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు మీరు. నువ్వు 50 లక్షలు ఇచ్చి ఏదైతే అప్పుడు ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని కూలగొదాలనుకున్నా అప్పుడు దొరికిన దొంగవే. నీ అన్నదమ్ముల చరిత్ర కూడా మన లగచర్ల ఘటన జరిగింది. అది సేవ అన్నారు, దోచుకొని తినడం అంటారు. ఎందుకంటే సంవత్సర కాలంలో కూడా బాగుపడ్డదంటే నీ కుటుంబ సభ్యులు నువ్వు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లబ్ధి చేకూరిందని మేము ఎక్కడ కూడా భావించడం లేదు. ఎందుకంటే మీరు ఒక్కటి తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కేవలం నా రాష్ట్రం బాగుంటే నా రాష్ట్ర సాధన నేను సాధించే చాలు తప్ప
నా పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే లోకల్స్కి 95% రిజర్వేషన్ తెచ్చిన ఘనత కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఘనత ఏంటంటే కేవలం ముఖ్యమంత్రి కావాలని ఒకే ఆకాంక్షతో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే పీసీసీ పదవి తెచ్చుకున్నప్పుడు కూడా స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే తెలపడం జరిగింది. కేంద్రంలో ఉన్న నాయకులకు డబ్బులు చేకూర్చారు. అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా డబ్బులు వేసి ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకొని ఇప్పుడు ఆ పదవిని కాపాడుకోవడానికి కూడా తెలంగాణ రాష్ట్ర సొమ్మును అంతా కూలగొట్టి ఇలా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి ఇలా ఏదో తొత్తుగా రేవంత్ రెడ్డి వివరణ చూస్తున్నాం మనం. అయితే మొన్న జరిగిన గ్రామ సభలో కావాలని బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కావాలని ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుందని చెప్పేసి నాయకులు అంటారు. దీని మీద ఇది ఆరోపణ కాదండి. కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ జెండా మోసినోనికే దిక్కు దివానం లేదాడు. కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ కార్యకర్తనని నేను ఇన్నేళ్ళ నుంచి పార్టీకి సర్వీస్ చేసిన అని చెప్పి కొట్లాడుతున్నారు వాళ్ళు. మేము కదా దాని తర్వాత సామాన్య ప్రజలు, దాని తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నప్పుడు అది చూసాం. ఇక మాకు వచ్చేటప్పటికి వస్తుందో రాదో కానీ స్వయాన కాంగ్రెస్ కోటేసినోనికే దిక్కు దివానం లేదైతే ఇక సామాన్య ప్రజలకు కూడా ఏమొస్తుంది. ఇది కేవలం ఏదో రివ్యూ మీటింగ్ అని చెప్పి రివ్యూలు పెట్టుకోవడము, కేవలం ప్రజలకు ఏదో స్లిప్ ఇవ్వాలి, మేము ఏదో చేస్తాం, ఈ జో చేస్తాం, రేపు చేస్తాం, వచ్చే సంవత్సరం చేస్తామని గాళ్ళ మాటలు తప్ప చేసేది ఏం లేదు ఈ ప్రభుత్వం. అయితే చివరిగా మొన్న పోయిన గవర్నమెంట్ ప్రయాణానికి రాష్ట్రానికి 1,72,000 కోట్లు తెచ్చామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం అనుకుంటున్నారు. తెచ్చేది అనుకోవచ్చు. అదే అంటున్నాను, మీరు 1,78,000 కోట్ల పెట్టుబడులు చేస్తే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మళ్ళీ ఎంతమంది పిల్లలకు ఉద్యోగ కల్పన కలుగుతుంది, ఎంతమందికి ప్రైవేట్ రంగంలో జాబ్స్ వస్తాయి అనేది కూడా మేము కూడా ఖచ్చితంగా చూస్తాం. అది నువ్వు తెచ్చినట్టయితే 50,000 ఉద్యోగాలు వచ్చినాయని ఏదైతే హోర్డింగ్ లేచి పెట్టినారు మొత్తం అసెంబ్లీ ముంగట, ఖచ్చితంగా వచ్చినాయంటే మేము సంతోషిస్తాం, నీకు సన్మానం కూడా ఇస్తాం. కానీ రాలేని పక్షాన మాత్రం తెలంగాణ ప్రజలు గుడ్డోలు కాదు, చైతన్యవంతులు, నీపై తిరగబడతారని కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. అయితే చివరిగా ఈ తెలంగాణ రాష్ట్ర యువకులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం సూచనలు చేస్తారు? నేను యావత్ తెలంగాణ యువకులు కానివ్వండి, ప్రజలను కానివ్వండి, రైతులతో ఒకటే కోరుకుంటున్నా, రైతు బంధు ఏమీ మేము ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ కాదు, అది మా మేనిఫెస్టోలోనే లేదు. కానీ లేని దాన్ని కూడా రైతుల పక్షాన ఈ పార్టీ ఉంటుందని తెలపడానికే ఉదాహరణ రైతు బంధు. అదే పేదింటి మహిళలకు ఒక ఇంట్లో కళ్యాణం జరగాలంటే ఒక పేదింటి ఒక తండ్రి స్థానంలో తండ్రి లేని వాళ్ళకి తండ్రి స్థానంలో, మేనమామ లేని స్థానంలో మేనమామగా నించున్న ఘనత కేసీఆర్ గారు. 1,00,000 రూపాయలు ఏదైతే కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద ఇచ్చింది అది కేసీఆర్ ఘనత. అలాగే ఆసుపత్రులలో కేసీఆర్ కిట్ని ఇచ్చింది కేసీఆర్ గారి ఘనత. కంటి వెలుగు ప్రోగ్రామ్ని తెచ్చింది కేసీఆర్ ఘనత. కనీసం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కేసీఆర్ గారు స్థాపించిన ఏవైతే పథకాలు ఏవైతే రూపుదిద్దినాయో ఆ గ్యారెంటీలనే మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నడిపిస్తే చాలు. అలాగే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు పైన ఈరోజు నిందలేయడానికి ప్రభుత్వం దిగజారి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి దానిపైన ఏదో విచారణ అని చెప్పి ఏదైతే అబండాలు వేస్తురో, 2014 ముందు తెలంగాణ రాష్ట్రం అడిగితే రైతాంగానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కాళేశ్వరం ఉంది కాబట్టి తాగునీరు ఉంది, కాళేశ్వరం ఉంది కాబట్టి సాగునీరు ఉంది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరికీ, ఇది నేను చెప్పే మాట కాదు, ఆనాడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ఆనాడు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈరోజు మహారాష్ట్రలో ఎవరైతే ముఖ్యమంత్రులో వారే స్వయంగా చెప్పారు, ఇది రాజశేఖర్ రెడ్డి గారితో కాని పని, చంద్రబాబు నాయుడు గారితో కాని పని, కేవలం కేసీఆర్ గారితో ఈ పని అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ నీరంతా కూడా వృధాగా సముద్రంలో పోయి కలుస్తుంది. దానికి ఉదాహరణ కేసీఆర్ గారు కొట్లాడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తాగునీరు సాగునీరు రైతాంగానికి అందుతేనే ఈరోజు వరి పండించడంలో పంజాబ్ని తలదొన్నే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదంటే అదంతా కూడా కేసీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారికి తెలంగాణ బిడ్డలపై ఉన్న ప్రేమ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.